వెల్కమ్ టు ప్రసాద్ ది బ్లాగర్ అండ్ వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ది మూవీ టీటీటీ. అంటే ఇది తమిళ్ మూవీ అనమాట. తెలుగు డబ్బై ఉంది నెట్ఫ్లిక్స్లో. ఇక స్టోరీ అలాగే రివ్యూలోకి వెళ్ళిపోతే కనుక, ఒక ఊరిలో జీవా గారు అయితే సర్పంచ్గా ఉంటారనమాట ఎంగేజ్లోనే. ఆయన ఆ ఊర్లో వాళ్ళందరినీ మేనేజ్ చేసుకుంటూ ఉంటారు. అంటే ఏ ఇంట్లో అయినా పెళ్ళున్నా లేదా చావు ఉన్నా ఏ శుభకార్యం ఉన్నా ఏదైనా కానీ ఆయనే దగ్గరుండి చూసుకుంటూ ఉంటారు. అలాగే వెళ్ళే దారిలో అందరికీ లిఫ్ట్ ఇవ్వడం ఇలా చేస్తూ ఉంటారనమాట. మంచోడు అనే పేరు అయితే ఉంటుంది. అయితే అనుకోని సిచ్యువేషన్లో ఆయన ఇరుక్కోవాల్సి వస్తుంది. ఏంటంటే పక్కింట్లో ఏమో చావు, ఇంకో పక్కింట్లో ఏమో పెళ్ళి. సో ఈ రెండు కూడా మార్నింగ్ 10:30కే అని అయితే ఫిక్స్ చేస్తారు. అంటే అమ్మాయికి 10:30కే పెళ్లి చేసి పంపించాలి అని ఆ అమ్మాయి తండ్రి, అలాగే మా తండ్రి శవాన్ని 10:30కే తీస్తాను అని చెప్పి పక్కింటి ఆయన, వీళ్ళిద్దరూ అయితే మాత్రం మొత్తానికి అహంకారానికి అయితే పోతారనమాట. సో మొత్తానికి అసలు పెళ్ళి కాకుండా అలాగే ఆ చావుకి సంబంధించిన కార్యమే కాకుండా ఏం జరిగింది, ఎలా మొత్తానికి క్యాన్సిల్ అయింది, అలాగే ఎవరింట్లో అయితే చనిపోయారో ఆ ఇంట్లో ఉన్న అమ్మాయి, అంటే అతనికి పుట్టిన కూతురే అంతకుముందు విషం తాగి వాటర్ ట్యాంక్లో అయితే సూసైడ్ చేసుకుంటుంది అనమాట దూకి. సో మరి దాని వెనక ఉన్న రీజన్ ఏంటి, ఇవన్నీ కూడా మూవీలో స్టోరీగా అయితే పెట్టారు. ఫస్ట్ అయితే చాలా ల్యాగ్ ఉంటుంది సినిమా. కేవలం 3-4 సీన్లతో కంప్లీట్ చేయాల్సింది ఏకంగా సినిమాగా తీశారేమో అనిపిస్తూ ఉంటుంది అనమాట మనకి. సో ఓవరాల్గా అయితే ఇది స్టోరీ. కానీ జీవా గారి యాక్టింగ్ మాత్రం చాలా బాగుందని చెప్పొచ్చు ఈ మూవీలో. అలాగే మొత్తానికి ఏంటి అంటే ఇరుగు పొరుగు ఇళ్ళ మధ్య అహంకారం ఉంటే ఎలా ఉంటుంది అనేదే స్టోరీ. అలాగే లాస్ట్కి అమ్మాయికి పెళ్లి చేయకుండానే అత్తవారింటికి అయితే పంపించాల్సి వస్తుంది అనమాట. అది మరీ వెరైటీగా ఉంటుంది. కానీ పెళ్లి కొడుకుని చూసినప్పుడు మాత్రం వాట్ ఎ మ్యాన్ అనిపిస్తుంది అనమాట. ఇది ఓవరాల్గా నా రివ్యూ. మరి చూశాక మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్. ఇన్స్టా ఫేస్బుక్లో ఫాలో చేయండి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.